హలో ఫ్రెండ్స్, ఇండియా సమర్పించే వీకెండ్స్ వెబ్సైట్ కి స్వాగతం. సో మనం ప్రతి వారం 4 స్టాక్స్ అనలైజ్ చేస్తాం, బట్ ఈ వారం విల్ టేక్ ఓన్లీ 2 స్టాక్స్. వాటిని కొద్దిగా డీప్ గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో 2 స్టాక్స్ కూడా న్యూ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్స్. కొద్దిగా కేర్ఫుల్ ఉండాల్సిన టైం, బట్ ఎవ్రీ టైం మనం అనుకుంటున్నాం ఈ స్టాక్స్ లో ఒక మంచి అప్ మూవ్ వచ్చింది, కరెక్షన్ వస్తుంది అని చెప్పి. బట్ కరెక్షన్ వచ్చినా కూడా షార్ట్ లివ్డ్ ఉండి చాలా చాలా ఫాస్ట్ గా పెరుగుతున్న నేమ్స్ అన్ని కూడా డేటా రిలేటెడ్, ఏఐ రిలేటెడ్ నేమ్స్ ఇవన్నీ కూడా. సో ఎక్కడైతే డేటా సెంటర్స్ ఉంటాయో, ప్రాబ్లీ ఇన్ఫాక్ట్ యుఎస్ లో బిగ్గెస్ట్ థీమ్ ఈ రోజు. సో అందుకే మనం ఈ వారం 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఫస్ట్ స్టాక్ బ్లాక్ బాక్స్. సో కరెంట్లీ 1016 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని మార్కెట్ క్యాప్ 18,000 crores, పిఈ 66 దగ్గర ఉంది. సో బేసికలీ పిఈ ఎక్కువ ఉంది అంటే కనుక కొద్దిగా రిస్క్ తో కూడుకున్న స్టాక్స్ అని మనం ఆల్వేస్ అనుకుంటుంటాం, బికాస్ ఫండమెంటల్ అనలిస్ట్ అదే చెప్తుంటారు. అండ్ 1104 హై అండ్ 435 లో, 52 వీక్ హై అండ్ లో. సో ఆల్రెడీ స్టాక్ ఈ ఇయర్ లోనే, ఆఫ్ కోర్స్ లాస్ట్ 1 year లోనే మనకి 100% పెరగడం జరిగింది. ఫేస్ వాల్యూ దీనిది 2. సో ₹1000 ఉంది కదా, ₹10 స్టాక్ అనుకోకూడదు. అంటే ఫేస్ వాల్యూ ప్రకారం చూస్తే ఇది ఆల్రెడీ ₹5,000 ఉన్నట్లు లెక్క. సో దీని హిస్టరీ మనం చూస్తే కనుక 20 years డేటా ఉంది దీనిది. 2006 నుంచి 2020, అంటే ఆల్మోస్ట్ 14 years ఈ స్టాక్ బిట్వీన్ 60 and ₹6 మధ్యలో కదలాడింది. సో కోవిడ్ టైమ్స్ లో ఇది ఒక న్యూ హై అటైన్ అవటం చూసాం 20లో. సో ఐ థింక్ అక్కడ 91 బ్రేక్అవుట్ వచ్చినాక విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 year 350 వరకు వెళ్ళటం చూసాం. అండ్ దాని తర్వాత విత్ ఇన్ 2 years మళ్ళీ 84 కూడా లో రావటం చూసాం. సో 2023లో ₹84 వచ్చిన స్టాక్ అదే ఇయర్ 2021 హై ఏదైతే ఉందో 350 బ్రీచ్ చేయటం చూసాం, మేబీ 24 మార్చ్ ఆ టైంలో. దాని తర్వాత అక్కడి నుంచి లుకింగ్ బ్యాక్ అనేది ఎక్కడ కనపడలేదు. 2024లో 714 హై వెళ్ళటం చూసాం. 2025 లో ఆల్మోస్ట్ 800-850 వెళ్ళటం చూసాం. అండ్ 26 అంటే ఈ సంవత్సరం 1103 హై వెళ్ళటం చూసాం. ఐ థింక్ చార్ట్ ప్రకారం మనం వెళ్ళి చూస్తే కనుక ఈ స్టాక్ మొమెంటం ప్రకారం చూస్తే కనుక ఆల్మోస్ట్ 40-50% కూడా కరెక్ట్ అయిన దాఖలాలు మనకు కనపడ్డాయి. సో మనం అట్లీస్ట్ 30-35% ఇక్కడ నుంచి కరెక్ట్ అవుతుంది అనుకున్నా కూడా ప్రీవియస్ హై అంటే 2024లో ఏదైతే హై ఫార్మేషన్ జరిగిందో అది 714, అదొక మేజర్ సపోర్ట్ మనకి చార్ట్స్ లో కనిపిస్తుంది. అంటే ఒక ₹300 పడే ఛాన్సెస్ ఉంది. సో అగ్రెసివ్ గా కొనాల్సిన అవసరం లేదు, మన వీడియో చెప్పాం కదా అని స్లోగా వాచ్ చేసి అప్ టు 700 కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ మేబీ ఆపర్చునిటీ వస్తుంది, కొద్ది పేషెన్స్ ఉంటే కనుక. గత సంవత్సరాల్లో కూడా మనం చూసాం. అండ్ ఇంకోటి దీనిలో గమనించాల్సింది ఏంటంటే ఏప్రిల్లో 447 ఉన్న స్టాక్ జూన్ వచ్చేసరికి విత్ ఇన్ 2 years డబుల్ అవుట్ చూసాం. అలాంటప్పుడు 30-40% రిట్రేస్మెంట్ చాలా చాలా కామన్. కాబట్టి ఈ స్టాక్ ని మనం వీ షుడ్ ట్రై టు బై. అండ్ నెక్స్ట్ దీనిది ప్రాబ్లీ టార్గెట్ కనుక మనం చూస్తే కనుక 1333 నుంచి 1568 గా దీన్ని మనం తీసుకోవచ్చు. అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి మాబ్ అంటాం మనం, మేక్ ఆర్ బ్రేక్. సో ప్రాబ్లీ దట్స్ వేర్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ అని బ్లాక్ బాక్స్ మనకి తీసుకోవచ్చు. ఇక అదర్ స్టాక్ లాట్ ఆఫ్ పీపుల్ నో, నెట్వర్క్ టెక్నాలజీస్. సో కరెంట్లీ 4580 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో ఇది కూడా అందరికి తెలిసిందే, డేటా సెంటర్స్ లో ఆర్ మేబీ ఏ రిలేటెడ్ నేమ్స్ లో చాలా చాలా ఫేమస్ ఉన్న కంపెనీ. అఫ్ కోర్స్ డిఫెన్స్ లో కూడా స్పేస్ ఎక్స్ ఏదైతే ఇష్యూ వచ్చిందో దాని రిలేటెడ్ నేమ్ కూడా అని మనకి తెలుస్తుంది. సో 2023లో లిస్ట్ అయింది 1300 దగ్గర. అండ్ ఆల్మోస్ట్ అదే ఇయర్ లో 738 కూడా లో రావటం చూసాం. సో ఇట్స్ అ వెరీ న్యూ కంపెనీ, 3-year-old కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. న్యూ హైస్ ఇయర్ ఆన్ ఇయర్ చేసుకుంటా వెళ్ళింది ఈ స్టాక్. సో ఫస్ట్ ఇయర్ హై మనం చూస్తే కనుక 1360, సెకండ్ ఇయర్ హై మనం చూస్తే కనుక ఇట్ వాజ్ 3060, థర్డ్ ఇయర్ హై 4479 2025లో, ఫోర్త్ ఇయర్ హై 4965. సో అలా ఎవ్రీ ఇయర్ హైస్ చేసుకుంటూ వెళ్తుంది. అఫ్ కోర్స్ లోస్ మనం కూడా డిస్కస్ చేయాలి. లాస్ట్ ఇయర్ లో 4479 హై ఉన్నప్పటికీ 1251 లో రావటం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ సంవత్సరం లో కూడా 3006. సో అది వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. సో ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్. అండ్ ప్రాబ్లీ దీన్ని కూడా అప్ టు ₹6000 పొటెన్షియల్ ఉన్నప్పటికీ ఎక్కడ కొంటాం అనేది ఇట్స్ వెరీ వెరీ ఛాలెంజింగ్ ఇలాంటి టైంలో, బికాస్ ఇంత పెరిగినాక స్టాక్ కరెక్షన్ కూడా అంతే స్టీప్ గా ఉంటుంది. బట్ అగైన్ 3339 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక ₹10-1100 పడితే కనుక, ఇన్ఫాక్ట్ ఈ వారంలోనే 4050. సో 10%-15% కరెక్షన్ అనేది చాలా చాలా కామన్. ఒక్క బ్యాడ్ న్యూస్ ఏదైనా ఏ రిలేటెడ్ వచ్చి అంటే అంత క్యాప్చర్ చేయదు ఐటీ స్పేస్ అని అనేసరికి స్టాక్ లో ఒక బిగ్ కరెక్షన్స్ కూడా లోన్ అవుతాయి. కాబట్టి వాచ్ లిస్ట్ లో పెట్టుకుని జాగ్రత్తగా మేబీ మన దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో ఒక 5% అలొకేట్ చేసుకుంటే దట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. అండ్ ప్రాబ్లీ ఎక్కువ బెట్ చేయకూడదు ఇలాంటి స్టాక్స్ లో ఇలాంటి టైంలో, ఎందుకంటే ఈవెన్ మనకి నెట్వర్క్ టెక్నాలజీస్ 126 PE ఉంది. దీని ఫేస్ వాల్యూ కూడా
35,000 crores మార్కెట్ క్యాప్ ఆల్రెడీ అచీవ్ అయింది కాబట్టి ప్రాబ్లీ ఒకవేళ ఏ రిలేటెడ్ రిస్క్ గ్లోబ్ గా వచ్చింది అంటే కనుక ఈ స్టాక్స్ లో అంతే ఫాస్ట్ గా సెల్లింగ్ కూడా ఉంటే ఛాన్సెస్ ఉంటుంది. సో ఏ రోజుకి ఆ రోజు ఇలాంటి స్టాక్స్ ని పొజిషన్ చూసుకుని మేబీ మనం కొన్న ప్రైస్ నుంచి 20-30% కిందకు వస్తేనే వీ షుడ్ ట్రై టు బై అంటే అక్యుములేట్ చేయాలి. అండ్ మనకు కొన్న ప్రైస్ నుంచి 10% కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవటం ఇలాంటి స్టాక్స్ లో ఇట్స్ ఏ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. వచ్చే వారం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.